నిన్న ఎన్నికలు పోలింగ్ జరిగింది. రాష్ట్రమంతటా కూడా ఈ వేసవిలో ఏదైతే కోరుకుంటామో అదే రీతిలో ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వేసింది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఇక్కడ అక్కడ అని కాకుండా మొత్తం అటు రాయలసీమ, ఇటు కోస్తా, ఇటు ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి అనే 2 కార్యక్రమాలు చేశారు అని మా ఉందో దాన్నే మళ్ళీ నేను కొనసాగిస్తానని చెప్పారు. మాయ చెప్పుకుంటా, మోసం చెప్పుకుంటా దాన్ని ప్రజలు విశ్వసించారు. ఇది కొత్త వరవడి. అందుకే అంత పెద్ద ఎత్తున మహిళలు, ఎందుకంటే మా దగ్గర సంక్షేమంలో లబ్ధి పొందిన మహిళలు 74% మంది మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 74% మంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మా తాలూకు ఆత్మగౌరవం కాపాడాడు జగన్మోహన్ రెడ్డి గారు, నా అన్నగా, నా తమ్ముడిగా, నా బిడ్డగా అని వాళ్ళందరూ కూడా. అందుకే మీరు ఎక్కడ చూసినా బారులు తిరిగి మహిళలు వచ్చి ఉన్నారు. దాంతోపాటు వృద్ధులు, మాకు ఇంట్లో గౌరవం పెరిగింది, ఊర్లో గౌరవం పెరిగింది, మమ్మల్ని వచ్చి చేతిచ్చి ఆదుకున్నాడు. ఈయన 1వ తరగతి పెన్షన్ అనేది ఆశామాషి ఎప్పుడు మీ జీవితంలో చూడలేదు. పేదరికం అనేది మాకు తెలియకంట ఈయన జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడు, దాన్ని మరిపించాడు. ఈ బాబు 10 కాలాల పాటు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు, ఉంటేనే న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో కుతంత్రాలు పండింది, ఎన్నో కుయుక్తులు చేసింది, ఎన్నో అబద్ధాలు చెప్పింది, ఎన్నో మోసాలు చేసింది. 1 కాదు 2 కాదు. సడన్ గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది, లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతులు మొప్పెడదామని చూస్తుంది. కానీ రైతు ఎక్కడ కూడా చెక్ చదవలే. సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ మేమే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేసింది. అయినా వాస్తవాలు తెలిసరికి నిజాలు తెలుసు, అందుకే చేశారు. అందుకు రాజకీయాల్లో, ప్రజా జీవితాల్లో నిజాయితీ ముఖ్యం, చెప్పింది చేయడం అనేది ముఖ్యం. ఓ బ్రాండ్ ఉన్నాడు, మాట తప్పుడు మనం తిప్పరని. అది స్వర్గీయ రాజశేఖర గారికి ఉంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఆ వారసత్వం. అదే రీతిలో ప్రజలందరూ కూడా వచ్చారు. తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం 4వ తారీఖున జూన్ 4ని ఎక్కింపవుద్ది. ఆ డేట్ కూడా ఇంకా రేపు 2 అనౌన్స్ చేస్తాం. ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే. కనుల పండుగ ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆకాంక్షలన్నీ నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వంలో జరుగుతున్న రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ, వైద్యంలో కానీ, దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాన్ని ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతుందో విజన్ ఇష్యూ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ 4 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఇందులో పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో ఒడిదుడుకులు పాల్గొని ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఎన్నో మాయ మాటలకి లొంగకుండా, ప్రలోభాలు లొంగకుండా
ఉన్న మా పార్టీ కార్యకర్తలు, మా నాయకులు, అలాగే మా ఓటర్ సోదరులు సోదరిమణులు అందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది బాగా సంగ్రామం. ఎన్ని కుయుక్తులు పన్నాలో దాన్ని అన్ని కుయుక్తులు అన్ని ఏదో చెప్తాం కదా, సామధానం బాధ దండోపాయం అన్ని ఉపయోగించారు. ఒకటి కాదు, రెండు కాదు. ఆఖరికి స్వయాన్న నేను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖను కూడా సృష్టించారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దిగజాడుతనమో దీన్ని బట్టి తెలుస్తుంది. లేఖ బట్టి తెలుస్తుంది ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ కూటమి దిగజారింది అనడానికి ఇది పరాకాష్ట. ఇది ఒక మచ్చుతున్న ఇలాంటిది, ఇది ఒక చిన్న విషయం. అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకి వచ్చిన కుతంత్రాలతో క్షుద్ర రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పెడతారు? తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి ఉన్న చరిత్ర ఈ రాష్ట్ర ప్రధానికి అందరికీ తెలుసు. మాయా, మోసం, దగ. అలాగే రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఏదైనా చెప్తుంది చేస్తారు, చేసింది చెప్తారు. రైతు పెట్టేవాడిగా ఉండాలి కానీ చేయి పట్టేవాడిగా ఉండకూడదు, చేయి పెట్టేవాడిగా ఉండాలని నానుడిని విశ్వసిస్తారు. పేదవాడు కానీ ఉన్నాడంటే వాడికి చేయూత ఇవ్వాలి. పేదవాడిగా ఉండకూడదు. రైతు కూలీగా ఉండకూడదు. వారు డాక్టర్, ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు. కూలీగా ఉండకంటే కూలి కూడా పెద్దవాడు అవ్వాలి, కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు వీళ్ళు. ఆ విధంగా నమ్మారు కాబట్టి, ఆ విధమైన మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి, మాయం చెప్పకుండా 5 సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని, 5 సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి జరిగితేనే నాకు ఆశీర్వాదం కోరిన నాయకుడు ఈ దేశంలో ఎవరూ లేరు, జగన్మోహన్ ఒక్కరే. కాబట్టే ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్వదించిన ఆ తల్లులకి, మహిళామణులకి, సోదరులకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, ఇదే విధంగా ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలందరూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది చెప్పారు, సచివాలయం వ్యవస్థ పెట్టారు, కార్యకర్తలకు విలువ లేకుండా చేశారు అని. సచివాలయం వ్యవస్థ పెట్టింది అవినీతి రూపమాపడం. కార్యకర్త ఎప్పుడు కూడా నాయకుడి గుండెల్లో, పార్టీ గుండెల్లో ఉంటాడు. ఏదైతే జన్మభూమి కమిటీ లాంటి అవినీతి ఏవైతుందో అలాంటివి లేకుండా ఉండడానికి సచివాలయం వ్యవస్థ, మరి ఏదైతే పూజ్య బాపూజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యం గుమ్మం ముందే పరిపాలన ఉండాలని కోరుకున్నారో ఆ వ్యవస్థ అది బాగా మా కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ఎంత దిగ్విజయంగా జరిగిందో మన కరోనా వచ్చినప్పుడు కానీ, తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఏ విధంగా 100% దేశానికి అది కులమానికిగా దిక్సూచిగా ఉన్నదో వాలంటరీ వ్యవస్థ, వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం సంక్షేమ అభివృద్ధిలో పాల్పంచుకోవడం చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఈ కార్యక్రమాన్ని చేశారు. ఎన్నోళ్ళకి చూసిన ప్రయత్నం చేశారు, దౌర్జన్యాలు చేయడానికి చూశారు. మీ సమయం పాటించాం.
మా కార్యకర్తలకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం, మేము అందరికీ చెప్పాం. వాళ్ళు సహనం కోల్పోయారు. చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చినట్టుగా భాషని సభ్య సమాజంలో ఎవరు విన్న భాషను మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు ఎల్లుండి ఇంకా ఉధృతంగా ఉంటాయి వాళ్ళ తాలూకా మాటలు కానీ చేష్టలు కానీ వాళ్ళ చేతలు కానీ. ఎవరు కూడా ఉద్రేకపడద్దు. మన ముందున్న కర్తవ్యం రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకురావాలి. పేద ప్రజలకు మనం చేయూతనివ్వాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. అది సమాజంలో సమాజం బాధ్యతది ఒక పౌరుడిగా అని చెప్పామ్మా మా కేడర్ అందరికీ. మా ముఖ్యమంత్రి ఆదేశం అది, మా పార్టీ అధ్యక్షుడు. ఆ ప్రకారం అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఎక్కడ ఏ విధమైన కవింపులు వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా అవ్వకుండా సహనంగా ఇంత పర్సెంటేజ్ పోలవడానికి మా కార్యకర్తలను సహకరించిన ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు పార్టీ నాయకత్వం గుండెల్లోనూ పార్టీ గుండెలో మీరు అందరూ ఉన్నారు. మీ గౌరవం పెరిగే విధంగా రాబోయే కాలం ఉంటుందనే విషయాన్ని కూడా మీ సందర్భం తెలియజేస్తూ, అలాగే పాత్రికేయ సోదరులు సరే మన దగ్గర వచ్చి ఎక్కడో దగ్గర ఏ గంజాయి మొక్క ఉన్నట్టు ఈ పాత్రికేయ సోదరులు ఒక ఈటీవీ ఒక ఏబిఎన్నో లేకపోతే ఒక టీవీ5 ఉంటే ఉండొచ్చు మేబీ. అయినా మిగతా ఉన్న మీ అందరికీ కూడా సోదరులందరికీ కూడా మీ గతంలో మీరు పాల్పంచుకున్న మీ అందరికీ మీ ఎంకరేజ్మెంట్కి మనస్ఫూర్తిగా మీకు కూడా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ. ఒక మాట సార్, ఇప్పుడు టీడీపీ అవనండి ఆ పార్టీ అనుకూల మీడియా అవనివ్వండి, ఉత్తరాంధ్రలో మీకొక్కరికే టార్గెట్ చేసుకున్నారు. కారణం ఏంటని భావిస్తున్నారు మీరు? నాకు ఒక్కరికే టార్గెట్ అని వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైతే వాళ్ళకి కొరకగా ఉంటామో లేకపోతే ప్రజలతో ఆధారం ఉంటుందో వాళ్ళు టార్గెట్ చేయడం రాజకీయాల్లో సహజం. ఆ రకంగానే వాళ్ళు టార్గెట్ చేశారు. దానికేముంది? వాళ్ళు టార్గెట్ చేసినంత టార్గెట్ నేను అనుకోను, అది వాళ్ళ చేతకంతనం అనుకుంటాను. దిస్ నాట్ టార్గెట్, చేతకంతనం. వచ్చినప్పుడు మనం చెప్పాను కదా భాషని అన్ని ఆ కుటుంబంలోనే పదవులు అని చెప్పారని మాట్లాడి చంద్రబాబు నాయుడు అతను మాట్లాడొచ్చా మాట? గులివింది కింద మధ్యలో మంచి కదా. ఆ కుటుంబం మేము వచ్చి ప్రతిపక్షంలో మేము నాయకులు అయ్యాం. రాష్ట్ర అధికారులు లేనప్పుడు మేము వచ్చి ఎదుర్కొని మేమందరం కూడా, నేనైనా ఝాన్సీ అయినా మా తమ్ముడు అప్రాన్స్ అయినా లేదు మా మా అప్పలనాయుడు మా ఆయన అందరూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు కదా. అలా మామూలు ఎన్నిపడిచి అయ్యాడు. వాళ్ళ కొడుకు వచ్చి చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు అతను నామినేట్ పదవి తీసుకున్నాడు. తర్వాత అధికారం పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు. కొడుకు తోడోళ్ళు వచ్చి అధికారం వాళ్ళు నాన్నగారు అంటే బాబాయ్ అవుతాడు. అతను వచ్చి చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న భరత్ పోటీ చేసి ఓడిపోయాడు. మరి చంద్రబాబు నాయుడు బావమరిది, ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. మేమెవరం కూడా పార్టీ అధికారం ఉన్నప్పుడు అవ్వలేదు. మరి వాళ్ళ వదిన గారు వచ్చి ఇంకో పార్టీలో ఉన్నారు నాయకత్వం. అంటే 5గురు. ఆ కుటుంబంలో ఎక్కువ వాళ్ళ కుటుంబం అది కుటుంబం వల్ల మాది కుటుంబం వల్ల మాకు ఆ పదవులని ఏం మాటలు నమ్మిపో అంటే ఇవాళ చూస్తే ఇవో రాజీనామా లేక ఇంత దిగజారిపోతే ఎవరైనా దానికి మళ్ళీ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని సిపి కంప్లైంట్ చేసి
దీని పూర్వపరాలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని అని చేయమని చెప్పడం ఎందుకు పార్టీలో గందరగోళం సృష్టించింది. అవునా కదా? అది కాబట్టి అది ఓకేనా? ఏమో అతను ఏమిస్తాడు అవగాహన ఉండి మాట్లాడితే ఈవీఎంలు భద్రపరచడం ఆంధ్ర యూనివర్సిటీయా లేకపోతే మా నెండి కాలేజీయా లేకపోతే ఇంకా రఘు కాలేజీయా ఇంకోటి అనేది కాదు. అది ఎలక్షన్ కమిషన్ ఇష్టం. ఏం మాట్లాడతారు వాళ్ళు? తెలియని మనుషులు వ్యవస్థ గురించి అవగాహన లేకపోతే ఇలాంటి మాటలే వస్తాయి. వ్యవస్థ గురించి అవగాహన ఉన్నప్పుడు ఈ మాట్లాడరు. వ్యవస్థ మీద అవగాహన లేకపోయినప్పుడు వాళ్ళ వ్యక్తులు మాట్లాడే మాట ఇది. ఎందుకంటే ఆయన వ్యవస్థ సంగతి తెలీదు, ఆయన వ్యాపారం చేసుకుని తెలుసు కాబట్టి ఆయనకి ఇలాంటి మాట్లాడతారు. ఎవరు క్వశ్చన్ ఉంటుందండి? మా క్వశ్చన్ ఆంధ్ర వాళ్ళ క్వశ్చన్ ఉంటుంది. ఏం మాట్లాడతారు? ఇంకేంటి అంతేనా? ఓకేనా? జాయిన్ భక్తి. థ్యాంక్ యూ. ఓటింగ్ పర్సెంటేజ్ పెరగని చెప్పాను కదా. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల పట్ల మనకి ఎవరైనా ఒక సాయం చేస్తారు, ఆయన ఏమని ఆశీర్దిస్తాం? నిండా 100 ఏళ్ళు చల్లకుండా బాబు నాకు ఈ సాయం చేశావు, నా ఆత్మగౌరవాన్ని కాపాడావు, నాకు గౌరవాన్ని తీసుకొచ్చావు, నా బిడ్డని రక్షించావు అన్నప్పుడు ఏమని ఆశిస్తారు? చూపెట్టారు. అది ఆ విధంగా చూస్తున్నాం. అయ్యో ఒక్క విషయం, మా అమ్మ ఎందుకు కక్ష ఉంటుంది? మా అమ్మ దేని కూడా చంద్రబాబు మాట్లాడిన మాయ మాటలకి మా మీద కక్ష ఉంటుంది. మాటలు వచ్చి మనకి తిండి పెట్టు, మాటలు వచ్చి మన ఆర్థిక పరిస్థితి మెరుగుపరచు, మన మాటలు వచ్చి మన తాలూగా దైనందిన జీవితంలో వచ్చి డే టు డే యాక్టివిటీలో మనకు తెలివేషన్ ఇవ్వవు, మాటలు చదువు చెప్పవు, మాటలు ఆరోగ్యం ఇవ్వవు, పంటలు పండించు కదా. చదవని మాటలు పడతాడు కాబట్టి నమ్మలేదు చంద్రబాబు. మళ్ళీ సేమ్ రిపీట్. అందుకే నేను అనుకునేవాడిని 175 అన్నా ఇట్లా మా లీడరు 151 ఉన్నాయి కదా, 151 వస్తాయి కదా, 175 అని. 175 ఇంకా ఆయనకి ఈ గ్రంథాల పాస్ తెలుసు మా లీడర్కి, అందుకే 175 అన్నాడు. ఇంత పెద్ద ఎత్తున ముందే ఊహించాడు. అది ప్రతిపక్షం ఉండదు ఎందుకు పొరపాటు. ఇవాళ ఓడిపోయినట్లు ప్రతిపక్షం ఉండదుగా. ఇవాళ 32 మంది వేసిన ఎంపీ స్థానానికి 32 మంది అభ్యర్థులు కాదు కదా, ప్రతిపక్షం కాదు కదా. అయినా పోటీయే. పోటీ అనేది నిలబడినప్పుడు అలాగే ఉంటుంది. అలాగే 32 మంది వేశారు కదా. అందులో మళ్ళీ మనమే అంటాం కదా, ప్రధాన పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఇవే అంటాం కదా. అలాగే నెక్స్ట్ టైం కూడా అంతే సేమ్. మెజారిటీ కాదు ఇక్కడ, గెలిపే. గతంలో వారికి 4,000లో డిఫరెన్స్ అన్నారు, అంతకంటే ఎక్కువ వస్తాయి. థ్యాంక్ యూ.
తట్టుకోలేక కడుపు మంట. ఏమని ఓడిపోతున్నారని ఎవరు చేస్తారు? ఇప్పుడు జరిగిన ఘటనలో తెలుగుదేశం మాలు జరిగేవా, పల్నాడులోనూ వైసీపీ జరిగా. ఒక్క పిలిపిస్తే క్లోజ్. కానీ మేము సమయం పాటించమని చెప్పాను కదా. మా టార్గెట్ రేపు గవర్నమెంట్ వచ్చి అవ్వాలి, ప్రభుత్వం అవ్వాలి, ప్రజల మా సామాజిక బాధ్యత మేము నిర్వర్తించాలి. సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తులుగా మా బాధ్యత నిర్వర్తించాలని మా టార్గెట్. గట్టిగా చెప్తుంటే బల్బు జూన్ 4 తెలుస్తుంది సాయంత్రం కల్లా. అలా మేము ఉదయం ఎవరో ఒక సోదరుడు నీలాంటి సోదరుడే ఫోన్ చేశాడు. అన్నాడు, ఒరే బాబు ఇలా చెప్పికిరా, చాలా మంది పాపం ఇది కొంతమంది ఈ వ్యసపరులు ఉంటారు, ఈ బెట్టింగ్లు, క్రికెట్ బెట్టింగ్లు వాళ్ళ ఫ్యామిలీలు కుదిరైపోతాయి, వాళ్ళ కుటుంబాలు పోతాయి, లేని పని అయిపోకండి అని చెప్పాను. లేని పని అయిపోకండి, దెబ్బతినేస్తారు, కుటుంబాలు పోతాయి అని. అందుకే చెప్తున్నాను, ఆ కుటుంబాలు పోతాయి, నష్టపోతాయి అని చెప్పాను. ఎంత కడతారు, ఎంత జోదం, అలాంటి జోత ప్రక్రియ ఉన్న వాళ్ళకి వచ్చి ఇది అవుతుంది. కొందరు ఏం చేస్తారు, అయిపోయిస్తారు, వీళ్ళు అటు నుంచి చేస్తారు. అలాంటివి కూడా తెలుగుదేశం పార్టీ చీటర్స్ పోయిందని ఇది వేసి అన్ని ఇదే. అది తెలుసు కదా, వస్తుంది, ఎంత వస్తుంది, ఎంత వచ్చిన లాభమే కదా. ఇది రివర్స్ గేమ్ అదే బ్రదర్. ఇది విదేశీ పర్యటనకి విలేకరు పెట్టండి మీరు కాదు కదా. ఏంటండి అవును, ఇప్పుడేంటి అభిప్రాయం ఏంటి? ఇది మీ విదేశాలకు వెళ్దామనేది ఎన్నికల ముందే అనుకున్నాం, ఇప్పుడు కాదు. అందులో ఒక అంశం కూడా విద్యారంగానికి సంబంధించిన ఒక విషయం కూడా ఉంది, సమావేశం కూడా మాకు ఉంది, అది కూడా ఇంక్లూడ్ చేసుకుని మీకు వెళ్దామని ముందే అనుకున్నాం. కానీ ఎన్నికల ముందు అది పెడితే మళ్ళీ దానికి ముడిపెడతారని అది బయటికి చెప్పలే. ఒకవేళ అది వచ్చింది కాబట్టి రేపు ఉదయం ఎన్నికలు అయిపోయాయి కాబట్టి దాన్ని కూడా ఇంక్లూడ్ చేద్దామా లేదు పర్సనల్ ట్రిప్ పెడదామా అనేది ఇంకా డిసైడ్ చేయాలి. ఒకటికి 100 సార్లు చెప్పాను, ఈ ఫెడరల్ వ్యవస్థ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అవి కొనసాగుతుండాలి. కేంద్రమైన రాష్ట్రాల మీద కక్ష పూర్తిగా ఉండడానికి వీల్లేదు. రాజ్యాంగబద్ధంగా ఏవైతే రాష్ట్రాలు రావాల్సిన అంశాలు ఉన్నాయో ఇవ్వాల్సిన అవి చేసి తీరవలసిందే. అదే రీతిలో దేశానికి సంబంధించిన అంశాలు ఏమైనా, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు ఏమున్నా దాన్ని రాష్ట్రాలు సంబంధించాలి. రాష్ట్రానికి సంబంధించిన అంశంలో కానీ ఏదైనా కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించలేదు, దాన్ని వ్యతిరేకిస్తాం. ఇది మా సంబంధాలు, అంశాల వారికి సంబంధాలు తప్ప తొత్తులం కాదు. మేము ప్రజలకు ఆన్సరబుల్, ఈ రాష్ట్ర ప్రజలకి. మా ముఖ్యమంత్రి కేటగిరీగా చెప్పారు, ఈ రాష్ట్ర ప్రధానానికి మీరు ఆన్సరబుల్, రాష్ట్ర సంక్షేమ రాష్ట్ర అభివృద్ధికి మేము ఆన్సరబుల్, 5 కోట్ల మందికి మేము వచ్చి కస్టడీలు, అంతేగాని ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క వ్యక్తులకో కాదు. ఇప్పుడు అన్నాను అధికారం మాదిరి ప్రకటించుకుంటూనే ఉన్నాయి. కానీ నిన్నటి నుంచి అక్కడ నరసరావుపేట, ఈ రోజు తిరుపతి వరుసగా దాడులు జరుగుతున్నాయి. మొత్తం అంతా ఒక యుద్ధకాండగా ఉన్నాయి. పులపర్తి నాని మీద 2 కొంతమంది దాడి చేశారు యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర.
శాంతి భద్రత ఏమైపోతుంది? ఎందుకు అంత అభద్రత భావం రెండు పార్టీలకు కూడా? నేను అదే తప్పని చెప్తున్నా. నేను ఒక సుదీర్ఘం రాజకీయ ఉన్న వ్యక్తిగా వీటిని ఎవరూ కూడా ఉపేక్షించేది లేదు. అలాంటి సంఘటనలకి మా పార్టీ ఎప్పుడు కూడా దాన్ని సమర్థించదు. ముందుగానే మా కార్యకర్తకి మా వాళ్ళ సమన్వయం పాటించాలని చెప్పాము. వీళ్ళు ఆక్రోషంలో ఉన్నారు, వీళ్ళు ఓడిపోయే స్థితిలో ఉన్నారు, ముందుకు స్థానం కోల్పోయి వాళ్ళు ఏదైనా అన్నా సరే కొంచెం తగ్గి ఉండమని చెప్పి ప్రతి వారికి చెప్పాము. ఇంకో పాయింట్ సార్, ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ నామినేషన్ రిటర్న్ అయ్యారు ఈరోజు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఏ విధంగా చూస్తాం? ఫ్రెండ్స్ చూస్తాం. మీ ఇంట్లో పెళ్ళి అవుద్ది, మీ తమ్ముడో మీ అన్నో మీ మేనత్తో లేకపోతే మీ ఇంట్లో పక్షమో లేకపోతే నీ ఫ్రెండ్ వెళ్తారు. అలాగే వాళ్ళు అందరూ కలిపి ఒక కూటమి వాళ్ళు అటెండ్ అయ్యారు. కూటమి గతంలో ఉన్న ఎప్పుడు ఎక్కింది ప్రత్యేకంగా కొద్దిగా అప్పుడు వాళ్ళ నామినేషన్ ఈ నామినేషన్ ఒకేసారి అయ్యేవేటో, ఇప్పుడు వచ్చి డిఫరెంట్ డేట్లు అయ్యేవేటో. ఆయన అక్కడే మాట్లాడుతూ ఎన్డీఏ 400 స్థానాలు కన్ఫర్మ్, ఆంధ్రప్రదేశ్ లో ఊహించని ఫలితాలు చూడబోతుంది. ఎస్, అది నువ్వు అన్నా చూసావా? ఊహించిన ఫలితాలు, అది కరెక్ట్. ఇంతకుముందు 21 వచ్చి ఇప్పుడు 21 కూడా రాదు. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. వాట్ ఈస్ సెడ్ రైట్. నేను కూడా ఐఎమ్ ఆల్సో అండర్ దట్ స్టేట్మెంట్. న్యాచురల్ కదా, 74% మంది మహిళలకు వచ్చి లబ్ధి పొందారు రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరాల్లో. లబ్ధి పొందిన వాళ్ళు, ఓ సాయం పొందిన వాళ్ళు, ఓ మంచి జరిగింది కుటుంబం జరిగితే చల్లగా ఉండాలి బాబా అని కోరుకోవడం తప్పు కాదు కదా. అంతే, ఎందుకంటే అందులో అద్భుతమైన విషయం లేదు. మన సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయం, మన మన మా ఆంధ్రుల సాంప్రదాయం అది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు మా కళ్ళ మా చెల్లెలు అందరూ. కానీ సార్, రాజకీయ పార్టీ ప్రతి పార్టీకి కూడా మహిళా ఓటర్స్ ఉంటారు. కానీ 100% మహిళా ఓటర్స్ అందరూ వైసీపీకే ఓటేశారని ఎలా చెప్పగలం? లబ్ధి పొందినంత మాత్రాన్ని వేయాలన్నది వాళ్ళ పార్టీ అభ్యర్థులు కూడా ఉంటారు కదా. నేను చెప్తున్నా అదే కదా నేను చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? మీకు మంచి జరిగి మీరు బాగున్నాం అనుకుంటే నన్ను ఆశీర్వదించండి, అంతేగాని మేమేమైనా బలంతం పెట్టి ముద్దించామా? ఆ మాటగా వాళ్ళందరూ ప్రభావితం అయ్యారనేది అనుకుంటున్నాను. మేము చంద్రబాబు నాయుడు విమర్శలు చేసి నేను పోయి మాయమాటలు చెప్పి మోసం చేసి ఇలాంటి ఫేక్ లెటర్లు సృష్టించి చేయలే కదా. మేము బీజేపీకి మద్దతు ఇవ్వాలనుకున్నాం సార్. నెక్స్ట్ టైం కానీ వాళ్ళు వస్తే ఎవరు బీజేపీకి సెంటర్లో మేమా? ఈ మద్దతు కంటిన్యూషన్ అవుతుంది. ఎందుకు? నెక్స్ట్ టైం వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు సెంటర్లో? ఎవరిచ్చారు మద్దతు? ఏంటి ఎవరిచ్చారు? నాకు తెలీదు. మరేమో నీకు తెలిసేటో నాకు తెలీదు. నాకైతే తెలీదు. నేను మాట్లాడుతున్న భాష వింటున్నారు కదా మీరు. నాకైతే తెలీదు. మీరేమంటున్నారు? మేము భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు మద్దతు ఇవ్వలేదు. అంశాల వారి దేశాలకు సంబంధించిన అంశాలు, దేశ శ్రేయస్సుకు సంబంధించిన అంశాలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, దాని పట్ల మాత్రమే మేము బహు జాగ్రత్తగా ప్రతి అంశం పట్ల అంశాల వారి మేము దాన్ని దేశంలో ప్రెసిడెంట్ ఎలక్షన్ వచ్చింది. మనందరం చూస్తుండగా మనకు తెలుసు. అందులో రాజ్యాంగబద్ధమైన పదవి, దాంట్లో పోటీ ఇవ్వకూడదు ఉండకూడదు అనేది మా ఉద్దేశం. అది మద్దతు ఇచ్చాం. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, దానికి మద్దతు ఇచ్చాం. అలాగే స్పీకర్ స్థానం తెలుస్తుండగా, సంఖ్యాబలం తెలుస్తుండగా అలాంటి పదవుల్లో వచ్చి కాంట్రవర్సీ ఉండకూడదు అనేది మా ఆలోచన. దాంతోపాటు దేశానికి సంబంధించిన రాష్ట్రానికి ఉంటే ఇస్తాం, లేదు మన రాష్ట్రానికి నష్టం అంటే ఇవ్వం. అంతే పెద్దానికి ప్రతిపక్షం కానీ పెద్దానికి చంద్రబాబు నాయుడు లాగా వచ్చి వాళ్ళు ఎస్ అంటే నో అంటే ఎస్ అంటే అది కరెక్ట్ కాదు కదా. నష్టపోయేది వ్యవస్థ కదా, రాష్ట్రం దేశం కదా. అందుకు
ఓకే, బై, సీ యూ.